ప్రవీణ్ కూడా అందుబాటులో ఉన్నారు మనతో పాటు. యా ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. ఎస్ శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. యా, ఇందాక అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రచారాస్త్రం ఒకటే మాట్లాడింది, ప్రభుత్వ వ్యతిరేకత విధానమే బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని మాట్లాడుతున్నారు. మొన్న సర్పంచ్ ఎన్నికలు కూడా మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ 34% గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికంటే. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా 2000 పైచిలకు స్థానాలు మాత్రమే వచ్చాయి. బట్ ఈసారి బీఆర్ఎస్ పార్టీ కొంత పెరిగింది, పుంజుకుందనే చెప్పాలి. ఈ మున్సిపల్ ఎన్నికలను ఎట్లా చూడాలి? సో ప్రచారాలు ఎట్లా జరుగుతున్నాయి ప్రవీణ్? ఎస్ శ్రీకాంత్, మొత్తం టోటల్గా చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం రేపటితో ముగియనుంది. ఇంకా 24 గంటల సమయం ఉంది. ఇప్పటికే మొత్తంగా కూడా ఇటు మంత్రులతో పాటు ఏకంగా సీఎం కూడా జిల్లాల సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా సీఎం సొంత జిల్లా అయినప్పటికీ నిన్న సీఎం అక్కడ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. పరిగిలో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు తాండూరులో కూడా, వికారాబాద్ జిల్లా తాండూరులో అయితే బీఆర్ఎస్ అయితే నుంచి కూడా కేటీఆర్ అక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. తాండూరులో మంత్రి శ్రీధర్ బాబు కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా వికారాబాద్ జిల్లాలో సీఎం సొంత జిల్లా, ఇటు అధికారంలో ఉన్నారు కాబట్టి వికారాబాద్ జిల్లాలో ఖచ్చితంగా 4 ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 4 నియోజకవర్గాల లోపల మున్సిపాలిటీ పైన, మున్సిపల్ పీఠం పైన కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగా వర్క్ కూడా స్టార్ట్ అయింది. ప్రజల్లోకి వెళ్తున్నారు, గడప గడపకి వెళ్ళేసి ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమం లోపల వాళ్ళందరికీ కూడా బూస్ట్నిస్తూ మరోసారి వికారాబాద్ జిల్లాలో ఖచ్చితంగా మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలి, జిల్లాలో అన్నిట్లో క్లీన్ స్విచ్ చేయాలనే ఉద్దేశంతో నిన్న ఒక మీటింగ్ని కూడా, బహిరంగ సభను కూడా కండక్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక తాండూరులో 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డు లోపల మాజీ ఎమ్మెల్యే అయితే రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. ఈ మాట ఎంతవరకు పనిచేస్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది? ఒక్కసారి మోసపోతే ఓకే, బట్ రెండోసారి కూడా మోసపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సో ముళ్ళుతోనే తీయాలని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ ఆయన ప్రచారంలో మాట్లాడుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ 6 గ్యారెంటీలు కానీ, లేదంటే రైతుకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా విషయం కానీ, ఈ ధరణిలో భూభారతిలో వస్తున్నటువంటి సమస్యలే కానీ, ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎంతవరకు అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి, ఎంతవరకు ఇది బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది అనుకోవాలా? ఎస్ ఖచ్చితంగా శ్రీకాంత్, ఈరోజు కేటీఆర్ సభ నిర్వహించిన తర్వాత అక్కడ మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు, నిన్నటి వరకు కూడా కాంగ్రెస్ వైపు ఉన్నటువంటి ఖచ్చితంగా మున్సిపాలిటీ కైవసం చేసుకుంటున్నాం అనే దిశలో ఉండగా కూడా ఈరోజు కేటీఆర్ మీటింగ్తోని ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మళ్ళా పుంజుకోవడం జరిగింది. అక్కడ కూడా అయితే కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నువ్వా నీనా అనే దపం ఉన్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా కాకుండా ఇటు బీజేపీ కూడా అనుకూలంగా మారవచ్చు. అనుకూలంగానే కాకుండా అక్కడ బీజేపీ కూడా అయితే మొత్తంగా చూసుకుంటే కనుక తాండూరులో ఉన్నటువంటి 36 వార్డులకు అక్కడ 18 అయితే ఎవరైతే అక్కడ కింగ్ మేకర్గా కావాలంటే 18 వార్డులు రావాలి. 18 వార్డులో కూడా ఇప్పటికే సర్వే చేసుకున్నటువంటి మొత్తంగా చూసుకుంటే కనుక బీఆర్ఎస్కు మొత్తంగా 16 వార్డులలో బీఆర్ఎస్ జయకేతనం ఎగరవేస్తుంది అంటూ కూడా ఇప్పటికే సర్వేలు వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా మంత్రి శ్రీధర్ బాబు అయితే ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత అక్కడ ఎంఐఎం కూడా ఒక 5 స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి 1, 2 స్థానాలు ఎంఐఎంకు వచ్చే అవకాశం ఉంది. ఇటు బీజేపీ కూడా ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది అయితే చూడాలి. ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్కు అనుకూలంగా, ఎందుకంటే అయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్యారెంటీల విషయంలో కొన్ని ప్రధానమైనటువంటి గ్యారెంటీలు ప్రవీణ్, మహిళలకు 2500 పెన్షన్ వస్తే చేయి గుర్తు కోటేయండి, లేదంటే కారు గుర్తు కోటేయండి అంటున్నారు. క్రిస్మస్ కానుకలు ఇవ్వలేదు, బతుకమ్మ చీరలు అసలు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు, ఇంద్రమ్మ చీరలు అని చెప్పేసి పండగ అయిపోయినాక ఇస్తున్నారు. తో పాటు ముస్లింలకు తోఫా కూడా ఇవ్వలేదు. సో అట్లా వర్గాల వారీగా ఆ హామీల గురించి ప్రశ్నిస్తూ ఇవి వస్తే మీరు కాంగ్రెస్కి వేయండి, రాకపోతే బీఆర్ఎస్కి వేయండి, మళ్ళీ మోసపోద్దని చెప్తున్నారు. బట్ ప్రజలు ఆ లైన్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్లకు ఓటేస్తే ఏమైనా డెవలప్మెంట్ జరుగుద్ది, ప్రతిపక్షానికి ఓటేస్తే ఏం జరుగుద్ది అన్నటువంటి దూరంలో కూడా ఒక వర్గం ప్రజలు ఉంటారు. అట్లాంటి పరిస్థితి ప్రజల్లో ఉందా, లేదంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అన్నటువంటి ధోరణి ఏమైనా కనిపిస్తోందా? ఎస్ ఖచ్చితంగా శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి మెయిన్గా చూసుకుంటే కనుక 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో 6 గ్యారెంటీలతోనే అయితే గత ప్రభుత్వం అయితే గత ఎన్నికల్లో కూడా 6 గ్యారెంటీలతో ముందుకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా
6 గ్యారెంటీలను ముందుకు తీసుకుపోవాలి అనుకుంటుంది. కానీ అది మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక కాంగ్రెస్కు ఆ మొత్తంగా ఆ యొక్క విలేజ్లే ఆ యొక్క వెన్నుముకగా నిలిచిపోయాయి. కాంగ్రెస్కు గత ప్రభుత్వంని ఓడించడంలో కూడా కీలకంగా ఈ యొక్క గ్రామాలే పట్టుకొమ్మలుగా నిలిచి ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి నమ్మకంతో, క్యాండిడేట్లు కాదు అక్కడ, కాంగ్రెస్ పైన ఉన్నటువంటి నమ్మకంతో. అదేవిధంగా తాండూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానికి కూడా అవే అయినాయి. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీలను తీసుకొని పోతున్న నేపథ్యంలో అయితే ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ అస్త్రానిగా మలుచుకుంటున్నారు. ఈ 6 గ్యారెంటీల ఏ విధంగా మోసపోయాము, 6 గ్యారెంటీలు ఇచ్చి ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతుంది, 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని కూడా కాంగ్రెస్ చెప్పిన నేపథ్యంలో 100 రోజులు గడిచిపోయింది, 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకెక్కడ ఉంది అంటే కూడా ముళ్ళుతోనే తీయాలి. ఒక్కసారి నమ్మి మోసపోయాం, మళ్ళీసారి నమ్మామంటే మొత్తంగా కూడా మోసపోతామంటూ కూడా ఒక ప్రధానంగా దీన్ని తీసుకొని వెళ్తున్నారు. అటు జనాలు కూడా ఆలోచించేసి నిజంగానే 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేయలేదనే దిశలో కూడా బీఆర్ఎస్ వైపు కూడా కొంత మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అసలు జిల్లాల వారీగా ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి, ప్రచార పర్వం ఎట్లా నడుస్తోంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల వర్షన్ ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తోంది, ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి, ఎట్లా ఉండబోతోంది, పల్స్ ఎట్లా ఉండబోతోంది మాట్లాడదాం. మరిన్ని అప్డేట్స్ తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డ్రైవ్ విల్ బి కంటిన్యూడ్.